ఆది కాండము 30వ అధ్యాయము 2వ వచనాన్ని చూసుకుందాం. యాకోబు కోపము రాహేలు మీద రగులుకొనగా అతడు, నేను నీకు గర్భఫలమును ఇయ్యక పోయిన దేవునికి ప్రతిగానున్నానా అనెను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. యాకోబు రాహేలు మీద కోపపడుతున్నాడు. భర్త భార్య మీద కోపాన్ని వ్యక్తపరుస్తున్నాడు. ఏమ్మా, నీకు గర్భఫలం ఇవ్వకపోవడానికి నేనేమన్నా దేవునికి ప్రతిగా ఉన్నానా? నేనేమన్నా దేవున్నా నీకు బిడ్డలు ఇవ్వడానికి? నేనేమన్నా దేవదూతనా నీ గర్భఫలాన్ని ఇవ్వడానికి? నేను ఒక మనిషినే కదా, మానవునిగా కదా, నీకు పిల్లలు పుట్టకపోవడానికి నేనేం చేసేది అని యాకోబు భార్య మీద అరుస్తా ఉన్నాడు, కోపగి పడతా ఉన్నాడు. ఎందుకు భార్య భర్తల మధ్యలో గొడవలు అవుతున్నాయి అంటే, పెళ్ళై చాలా సంవత్సరాలు అయింది కానీ పిల్లలు లేరు. రాహేలు భర్త మీద అరుస్తుంది. మరి భర్త అయిన యాకోబు రాహేలు మీద అరుస్తా ఉన్నాడు. మరి దేవుడు చెయ్యింది నేనేం చేసేది అన్నట్టుగా యాకోబు కూడా ఫ్రస్ట్రేషన్ని వ్యక్తపరుస్తా ఉన్నాడు. మరి యాకోబుకు ఉన్న సమస్య ఏంటంటే, యాకోబుకు 2 భార్యలు. మొదటి భార్య పేరు లేయా, తర్వాత భార్య పేరు రాహేలు. లేయా కొంచెం జబ్బు కళ్ళ వ్యక్తిగా కొద్దిగా అందహీనంగా ఉంది. రాహేలు చిన్న భార్య అందగత్తెగా ఉంది. యాకోబు ప్రేమించింది రాహేల్ని, అందమైన అమ్మాయిని. కానీ